జిల్లగడ గ్రామ ప్రజలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను జిల్లగడ గ్రామ సర్పంచ్గా నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరికీ కోరేది ఏంటంటే, నేను గతంలో కూడా 5 సంవత్సరాలు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. నేను కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. మన గాడిదలోది మన గతంలో ఉన్న మంత్రి గారు హరీశ్రావు గారు 2 కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టును తక్షణమే ఎంబడిపడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుండి మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. అట్లాగే ఎంపీటీసీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడం జరిగింది. అందులో కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తరుణంలో కూడా నేను ఓడిపోయిననే ఆలోచనను పక్కనే పెట్టి, నేను ఎప్పుడున్నా సేవ చేసే వ్యక్తి కాబట్టి సేవ చేయాలి ప్రజలకనే ఉద్దేశంతోనే నిరంతరం మీ ప్రజల మధ్యలోనే ఉన్నా. మీకు ఎక్కడ ఆపద వచ్చినా కూడా వచ్చి మీ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి చాలా సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, డంపింగ్ షెడ్ కానీ ఇవన్నీ నా హయాంలోనే శాంక్షన్ కావడం జరిగింది. అంతలోన ఎలక్షన్ వచ్చుట్ల ఆ పనులు అట్టి పనులు వాళ్ళు గెలిచి వాళ్ళు చేయడం జరిగింది. కానీ అట్టి పనులు కూడా నేనే తేవడం జరిగింది. సమస్యల స్వయం కృషితో భార్యతో మంచిగా గ్రాండ్గా బొడ్రాయి నిర్మాణం చేసుకోవడం జరిగింది. పండుగ చేసుకుంటూ ఉంటాను. ఆ తల్లిదండ్రులు నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొడుతూ ఉన్నా. అట్లాగే చాలామందికి మా రైతుల సమస్య పట్టాల గురించి, మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అనేది అసలు 3600 ఎకరాలు ఉన్నది. అందులో చాలామంది రైతులకు పట్టాలు రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆన్లైన్ అయ్యి కూడా ఆన్లైన్ కాకుండా ఇబ్బంది అవుతుంది. అటు విషయంలో కూడా నేను పోయినసారి గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు చాలామంది రైతులు పట్టాలు చేయించడం జరిగింది. ఆ అటు విషయం మీ ప్రజలకు కూడా తెలుసు. కావున ఈ టైంలో కూడా మిగిలి ఉన్న సమస్య భూముల పట్టాల విషయంలో 100% పట్టాలు చేయిస్తానని చెప్పేసి విన్నవించుకుంటున్నా. అట్లాగే రాబోయే రోజులలో బీసీ కాలనీలో ఒకటి నిర్మాణం ఉంది, వంతెన. కంపల్సరీ అదే ఫస్ట్ ప్రధాన సమస్యగా మన ఊరికి సమస్యగా భావించి అట్టి నిర్మాణం చేపట్టే వరకు నిద్రపోనని చెప్పేసి మీ బీసీ కాలనీ వాసులకు విన్నవించుకుంటున్నా. అట్లాగే మనకు కనకదుర్గమ్మ టెంపుల్ కావాలని అందరం అనుకుంటున్నాం. దాన్ని కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో అది కూడా నిర్మాణం పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంకా మిగిలినది గత 5 సంవత్సరాలలో ఎస్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ లోన్లు కానీ ఒక్కరు కూడా మంజూరు చేయించలేదు మన గ్రామం నుంచి. నేను గతంలో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 60-70 మందికి లోన్లు ఇప్పించడం జరిగింది. నేను ఇప్పుడు వస్తే తప్పకుండా బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ మంజూరు చేయిస్తానని చెప్పేసి విన్నవించుకుంటున్నా. కావున దయచేసి ఈ ఒక్కసారికి నాకు ఆశీర్వదించి నాకు అత్యధిక మేరతో ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మా జిల్లగడ గ్రామ ప్రజలను చేతులేసి నమస్కరిస్తున్నా.